ఎట్లా ఉంది సినిమా? ఎలా అనిపించింది మా సినిమా? నెక్స్ట్ పార్ట్ లోనే చూడాలండి కమల్ హాసన్ గురించి. టోటల్ గా మూవీ అయితే కామెడీ నాట్ గుడ్ అండి. కామెడీ ఇట్స్ నాట్ గుడ్. ఐ డోంట్ లైక్ ద కామెడీ. ప్రభాస్ లుక్స్ ఎలా అనిపించాయమ్మా? ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. సో రేటింగ్ ఎంత ఇస్తారు మూవీకి? ఎలా అనిపించింది మా మూవీ? బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? అంతా బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ ఇంకా అంతా బాగున్నాయి. దీపికా పడుకొని సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ప్రభాస్ లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి? అంతా బాగుంది. మూవీ అంతా బాగుంది. ఇంకా బ్లాక్ బస్టర్ మూవీ. యా సూపర్ హిట్ అవుతుంది. సో మూవీ స్టోరీ సో ప్రభాస్ లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? యా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అంతా బాగుంది. ఎలా అనిపించింది? క్లైమాక్స్ ఇస్ హైలైట్. అదే హైలైట్ మూవీకి. ఓకే, అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ ఫైట్స్ ఎలా అనిపించాయి? హైలైట్. అమితాబ్ బచ్చన్ చాలా చాలా బాగుంది. ఫైట్స్ ఏంటి అంతా. సో ఓవరాల్ మూవీ సూపర్ గుడ్. ఓకే, అంటే ఇప్పుడు దీపికా పదుకొని ఎలా చేశారు? చాలా సూపర్ నథింగ్ టు కమెంట్. యాక్చువల్లీ అంతా బాగుంది. చాలా బాగుంది. ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. గుడ్. ఎలా అనిపించింది సార్ మీకు? సూపర్ సార్, సూపర్ హైలైట్. హైలైట్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్ స్టోరీ చాలా బాగుంది. అంతా హైలైట్ ఉంది. చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్. అమితాబ్ బచ్చన్ గారు ఎలా చేశారు? అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ మెయిన్ హైలైట్ సినిమాకి. చాలా బాగుంది. ఎలా చేశారు? ప్రభాస్ అంటే ప్రభాసే ఇక ఎవరి గ్రీన్ ప్రభాస్. థ్యాంక్ యూ. ఉండొచ్చు పార్ట్ 2 అవతార్ రేంజ్ చేయాలి కానీ బాగా తీసాడు సినిమా. చాలా బాగుంది. మొత్తం స్టోరీ ఓరియంటెడ్గా చాలా బాగుంది. స్టోరీ చూడవచ్చు. సినిమా బాగా చూడొచ్చు. చాలా అతనికి ఈ విజన్ చాలా బాగుంది. నాగాశ్విన్ ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్. చాలా బాగా తీసాడు. టెక్నికల్గా కానీ అన్నిటి కానీ బాగుంది సినిమా. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్, ప్రభాస్ క్యారెక్టర్ ఇద్దరిది బాగుంది. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ కూడా బాగుంది. గుడ్ మూవీ. ఓవరాల్ గుడ్ మూవీ అండి. బాగుంది. అందరు చూడొచ్చు. కలెక్షన్స్ వైజ్గా కూడా రికార్డ్స్ చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా బ్రేక్ ఉంటుంది. బాహుబలి రికార్డ్ చెప్పలేను కానీ రికార్డ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. గుడ్ మూవీ. అంటే ఒక విజన్తోనే వెళ్ళారండి. ఒకసారి మొత్తం ఏదో స్టోరీ ఓరియంటెడ్తో అక్కడక్కడ కామెడీతో సినిమా ఎక్కడ బోర్ కొట్లా కాదు. మనం కంపేర్ చేయకూడదు. ఈ మూవీ వచ్చింది టికెట్స్ వైజ్గా వచ్చింది. పార్ట్ 2 ఇంకా చూద్దాం. బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎక్స్పెక్ట్. కలిసి నడుపుతాడు, ఇంకొకటి ప్రభాస్ నడుపుతాడు. సో ప్రభాస్ ఏంటంటే లాస్ట్లో అందరికీ తెలిసిపోతుంది, అప్పుడు మైండ్ పోతుంది అనమాట. సో బేసిక్గా మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక యాక్షన్ డ్రామా అలాంటిదేం కాదు. ఇది ఒక సినిమాని మహాభారతాన్ని చూపిస్తూ ఒక నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఒక ఎక్సలెంట్ మూవీ అనమాట. సో అందరు ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. అసలు ఇది చదివినా కూడా అట్లా ఏం అనిపించదు అనమాట. చూస్తుంటే ఎంత గూస్ బంప్స్ వస్తున్నాయంటే సినిమా లాస్ట్ ఒక 30 మినిట్స్ మూవీ అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. నాగాశ్విని ఇట్లా పుల్ ఆఫ్ చేయడం అసలు చాలా గ్రేట్. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా 100%, 101% అయితే సినిమా బాగుంది. విష్ణుడి క్యారెక్టర్ ఉంది కానీ ఈజ్ అ సస్పెన్స్ అనమాట. ఎవరు అనేది మీకు ఇంకా రివీల్ చేయరు. సో సినిమాటిక్ యూనివర్స్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. అతనే పుల్ ఆఫ్ చేయగలడు అనమాట ఇలాంటి క్యారెక్టర్స్ని. అంటే కొంతమంది తెలుస్తుంది ఇతను ఓవర్ చేస్తున్నాడు, కానీ ఇది కాదు. అతని కోసమే ఈ క్యారెక్టర్స్ అన్ని డిజైన్ చేసి ఉన్నది. అతను తప్ప ఇంకెవరు పుల్ ఆఫ్ చేయలేరు. ఇట్లా ఉన్నది మామూలుగా కాదు, అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి ఈ సినిమాని మీకు ఈయన మైండ్ ఎక్కితే మాత్రం ఈ మైండ్ నుంచి పోదు. రాజమౌళి అతను వేరే, నాగాశ్విని వేరే, మనం కంపేర్ చేయకూడదు. కానీ బోత్ ఆర్ డిఫరెంట్. కానీ ఆ స్టోరీ చెప్పే విధానం ఉంది భయ్య, ఎక్సలెంట్. ఏంటంటే హడావిడిగా చెప్పడం కాదు, ఈజ్ అ క్లారిటీగా మెయింటైన్ చేస్తూ పిచ్చెక్కుతున్నట్టు అసలు మైండ్ లేదు. అసలు సినిమా అదుర్స్ భయ్య. ఇంకది 10 out of 10. ఇట్లా ఏదైతే మనకి ఒక ఆది పురుష, ఒక రాధేశ్యామ, ఒక సావు మనకి డిసప్పాయింట్ చేసింది. దాని తర్వాత సలార్, అదొక రేంజ్. ఇప్పుడు వచ్చిన సినిమా దానికి మించిన సినిమా అనమాట. నెక్స్ట్ ఈ ప్రభాస్ ఉండే ఏదైతే ఇప్పుడు కలీగ్స్ ఉన్నాయో యూనివర్స్ ఉందో దాంట్లో మెయిన్ క్యారెక్టర్ అయిపోతున్నాడు. ఎక్సలెంట్. అందరు ప్రభాస్ ఫ్యాన్ చెప్తున్నాను, కాల్ ఎగిరేసి అసలు ఇంటికి వెళ్ళిపోండి, గుండెల మీద చేసుకొని పండుకోండి, అంతే ఇక.